కావాల్సిన డెవలప్మెంట్ ఒకటే సంవత్సరంలో అయిపోతుంది. ఇంకా అంతకన్నా సంతోషం ఏముంటుంది చెప్పండి? ఏ డెవలప్మెంట్ ఇంకేం చేసుకోవాలి? ఇక అది మా అదృష్టం అనుకోవాలి. ఇక మరి ఇప్పుడు పెద్ద మనిషి పట్నాలు ఉంటుండే షెడ్రో పట్ట ఊరోళ్ళు అన్నప్పుడు అయ్యో మన ఊరు మనిషి అని జర పోబుద్ది అయితే జీవి కూస్తుంది. మరి పోతే దగ్గర పోతే పోనిస్తారా అవుతుంది కలుస్తారా? ఊరు నుంచి అంటే ఎవరికైనా అపాయింట్మెంట్ 24 hours. అది ఇక ఊరు 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 మనుషులు అంటే ఇంక అంతే. అంతేనా? ఆ ప్రేమ ఏరేలే ఖచ్చితంగా ఉంటుంది ఊరు వాళ్ళకు. ఊరు వాళ్ళ మీద ఆయనకు ఉంటుంది. అంతేనా? మరి పోలీసు వాళ్ళు ఆపరా? ఏడా ఆడ ఆపినా కానీ చెప్తారనమాట, ఇట్లా ఊరు నుంచి వచ్చారు అని అంటే అపాయింట్మెంట్ ఇస్తాడు. మరి చాయ్ బొట్టు పోసి నిలబెడతాడు అవుతుందేనా? ఏం లేదు అన్ని మర్యాదలు ఉంటాయి. అమ్మని సామిరంగా చూస్తున్నాను రేవంతమయ్య పలుకుబడి ఈ కోయిలా ఏమంటారు చూద్దాం. ఏ ఊరి బిరా? ఓ ఈ ఊరేనా? కొండాడిపల్లి ఊరే. ఎన్ని ఏళ్ళకుంటావు నువ్వు? ఇంతో అంతో రేవంతమయ్య వేసుకున్నట్టున్నావుగా. కొంచెం చిన్నోని. అంటే ఎన్ని ఏళ్ళు చిన్న రేవంత్ రెడ్డికి అయితే? 10 ఏళ్ళు ఉంటుంది. ఇద్దరు అంటే ఏమన్నా దోస్తాలు చేసిరా? అంటే ఇంకా వాళ్ళ తమ్ముడు ఉంటాడు కదా చిన్న ఆయన, ఇట్లా మన కొండలు కాదు చిట్టెలు సార్ చిన్న ఆయన ఉంటాడు. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉన్నదా, బీఆర్ఎస్ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉన్నదా కొండారెడ్డిపల్లిలో? ఏం లేవు, అంతా కాంగ్రెస్. ఇప్పుడైతే మొత్తం అంతా ఖాళీ అయింది కదా? అంతా ఖాళీ అయింది. అంతేనా? ఎంత చేస్తుండు ఊరికి, ఎంత చేస్తుండు, అన్నీ చేస్తుండు ఊరికైతే అన్నీ బాగానే. కరెంటు ఏం కావాలి నీకు ముఖ్యమంత్రి? మాది యాదవ్లో మేము. యాదవులు అయితే ఎవరైతే పిల్లగా వర్షం ఉంటాయి కదా ఊరన్నా. ఇప్పుడు వర్షాలు ఉంచేదే వర్షాలు పుట్టిందే ఊళ్ళేనా? అదేనా కాదా? ఎప్పుడైనా సారే అంటాము, సారే అనేది అప్పటి నుంచి అయినా. అప్పుడు పడేలో సార్ అనేది చిన్నోళ్ళం కదా మేము. ఎటో పడ్డ ఏమైనా ఆసరా అవుతుండ ఊరుకు? ఏదున్నా పిల్లలకు ఏదైనా కావాలన్నా వాళ్ళు ఏదన్నా సీటు ఏదన్నా అడుగు అంటాడు, చెప్తాడు. అంతేలే. మొత్తానికి మీకు అనుకున్నంత బలం వచ్చిందిగా. 9 ఏళ్ళు ముందుకు పోయినాం మేము. మా పిల్లలు ఊళ్ళో ఎవరు పోయినా కానీ చెడ్డో పడ్డో ఆయన సాయం చేస్తాడు, ఏదున్నా చేస్తాడు. భూమిజాగా వ్యాపారం ఉంది వాళ్ళకు. అన్నీ బాగానే వస్తుంది కానీ చానే ఉంది. అంతేనా? చదువు వ్యాపారం చదివిండు. ఇంకా చదువు అంటే అప్పటికి బయట ఈ బయటకే పోయినాడు. మంచిగా డిగ్రీ అంతా అయిపోయి ఉంటుంది. చిన్నోళ్ళం కదా మాకు అంత తెలియదు అన్నట్టు. మరి ఆయన అయ్యమ్మ చెప్పినట్టు వినేదా ఎదురు బాలేదా చిన్నగా? అప్పుడు ఇంకా అప్పుడు అంతా వాళ్ళ తోటి వాళ్ళకి అయితే తెలుస్తుంటుంది. బాగానే ఉండేది అప్పటికైనా, వచ్చి పండుగలకి ఇట్లా వచ్చేది కాబట్టి మంచిగానే ఉండేది వాళ్ళతో. ఎందుకంటే ఇప్పటికీ కేసీరావుని వాళ్ళని ఈడని మడత పెట్టి చంపుతుండు. మరి అప్పుడు కూడా ఇట్లే ఉండేదా? అయ్యమ్మ కూడా ఎదురు మళ్ళీడా? ఆనాడు కూడా ఇదే పౌరుషం ఉందా? జర అప్పుడు మెత్తగా ఉండేదా మనిషి? మంచి మాట కాడ ఏదైనా ఉండదు. వాళ్ళ ఇంకా తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అనేది ఆయన. అంతేలే. అంతే. ఏం పేరు నీ పేరు? గంగే. గంగే. మనిషి మొత్తం అంతా సిక్కిపోయినావుగా. ఏంటి వాళ్ళు అనుకుంటానే? ముసలామ సగం పెడతలేదా ఎట్లా? ముసలమ్మ అదేందా సాగదోన్యవా పోయిందంటే పాడైపోయినా అదే ఆ కథ. ఏమన్నా ఇక కోడలు సంతులు ఏం పెడుతుర్రు ఏం కథ? ఇక నారాత నీరాత ఏం చేద్దాం? కోడన్నతో మనం చిన్నగా మెల్లగా ఏదో ఇక నిప్పుల మీద నీళ్ళు అన్నాడు సన్నగా సంసారం వెళ్ళదీద్దాం తాత. ఏం ఫికర్ చేయ కానీ మరి ఇప్పుడు రేవంత్ ఏమైనా ఆసర అవుతుండా? మాకేం ఆసర అవుతుంది? ఏం ఆసర అవుతుండు? ఊరే కొన్ని షెడ్డో పడ్డో గట్టి ఏమన్నా కలవాకే కలవాలి పేరుకే కానీ అది ఏం కనబడతాం. మొన్న వచ్చిపోయినాడు కదా దసరాకు. వచ్చినా కానీ ఏవో అది బంజారు పడుతూ పోతాడు, నొక్కొని పోతాడు. అదే 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 నువ్వు శతకాలం అయితే జర దూరంగానే ఉండాలి. ఈ పాడుపడగల నేను ఏం చేయలేదు ఈ సమితితో. నాకు గొరికరాంతం అయిపోయింది. ఏం పేరు అంటే ఏం పేరు కావాలంటే నేను ఏం చెప్పా సమితి నీకు? ఏం పేరు నీ పేరు? ఈ ఊరేనా? ఈ ఊరే. ఈ ఊరే అంటే ఏ ఊరు? ఈ ఊరు ఈ ఊరు కొండారెడ్డిపల్లి. గట్టనా? మరి ఎట సంగతి ఏంది అది? ఒక మాట అడితే చెప్తావా? ఏదది? ఆనాడు రేవంత్ ఆట అది అంటే వాళ్ళ అయ్యా వాళ్ళ అమ్మ మరి అంటే వాళ్ళ హిమ్మత్తోనే పెళ్లి చేసుకుండా అక్కడెక్కడ పోయి పెళ్లి చేసుకున్నాడు, నిజమేనా? నాకు తెలియదు. నాకు తెలియదు. మరి సమితి నీది ఈ ఊరిదే అంటున్నావు, నీకు తెలియదా? పెద్ద మనిషివి. ఊరు అయితే వచ్చిన ఊరు నాకు అవన్నీ తెలుస్తావా? వాళ్ళ అయ్యకు వాళ్ళ అమ్మకు మంచిగా ఉండేదా ఎదురు మారేదా? మంచిగానే ఉన్నారు. అంతేనా?
మండకుంటానేమే ఇక మరి ఏం చేయాలో ఎక్కడ చేయాలో మరి ఇక ఇప్పటిదాకా కొండారెడ్డిపల్లి జనాలు రేవంతమయ్యను మరి ఏ రకంగా గర్వరిస్తున్నారు ఏమంటారు ఇట సంగతి ఏంది ఏం కదా చెట్టో పట్టో మీ ఊళ్ళోకి వచ్చిన నీ పలుకుబడి నీ ప్రచారం బాగుంది కదా అని రెండు ముచ్చట్లు మాట్లాడదామని అనుకుంటున్నా ఈ చుట్టగా ఆల్తలేదు జర కుతి గుంజుకొని చేసుకుందామంటే ఈ తర్వాత నాన్న దీని ఎవరు ముంగట వేసుకుంటా కానీ మరి పెద్ద మనిషి ఆడవండి చిన్నగా పోనాన్న చేస్తా ఆ పిల్లగాని పేరు ఆయన అయోధ్య రెడ్డి ఇక మరి ఇక ముఖ్యమంత్రి నెంబరు ఇక మరి వేరట్టు కొడుతుంది కానీ పిఆర్ఓ నెంబర్ అయితే ఉన్నది మరి ఇక అయోధ్య రెడ్డికి అయితే ఫోన్ అయితే చేస్తా ఏమంటారు చూసుకుంటా హలో ఏమంటుంది అమ్మో ఇక మరి ఏడవుండో ఏం కాదో మరి ఇక జరంత పని మీద ఉన్నట్టుండు ఫోన్ ఏదో గుయ అని కట్ అవుతుంది మరి చెడపడ ఎట్టా ఏంది ఏం కథ పిల్లగాని పేరు అయితే అయోధ్య ముఖ్యమంత్రి పిఆర్ఓ ఆయన చూద్దాం కాకపోతే నేను మళ్ళీ పట్నం పోయే లోపు చూసుకొని మళ్ళీ ఆయన ఫోన్ చేస్తుండొచ్చు ఎందుకంటే మరి పెద్ద మనిషి ఏడ ఉండో ఏ మీటింగ్లో ఉండో ఏం మాట్లాడుతుండో మరి ఇక రాష్ట్రానికి అమ్ముకు కాబట్టి ఇక అలా ఉంటాయి కదా పనులు షెడ్డో పడ్డో సరే ఇక మొత్తానికైతే నేను ముఖ్యమంత్రి రేవంత్ అయ్యే ఊరికి వచ్చి జనాలు ఏమనుకుంటున్నారు ఏంది ఏం కథ అనేది మాత్రము గుసగుస బయట పెట్టిన చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్ న్యూస్.